తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిరంతర యోగాతో సంపూర్ణ ఆయుష్ అని, యోగాతో శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు అన్నారు. కేసీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ స్పీడ్ యుగంలో మానవులు అనేక ఒత్తిళ్లకు గురి కావడం, తద్వారా అంతుపట్టని వ్యాధులు రావడం వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయని, దీనికి పరిష్కారం యోగా చేయడం తప్ప మరొకటి లేదన్నారు. కళాశాల సంయుక్త కార్యదర్శి ఆరేటి ప్రకాష్, కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కరోజు కాకుండా అనునిత్యం రోజులో 1 గంట యోగాకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 4 రోజుల పాటు యోగా నిర్వహించడం శుభపరిణామన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ, ఈషా ఫౌండేషన్ మెంబర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ శ్రీరామచంద్రమూర్తి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గంగాధర్రావు, పీజీ డైరెక్టర్ తోట శ్రీరామ్మూర్తి, కవల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుసు, జూన్ 21వ తారీఖున అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం జూన్ 21న మన వైజాగ్ బీచ్లో మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగా డే ఉత్సవాలు అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కే విధంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రచారం చేసే భాగంగా అలాగే యోగాని విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా, ఎందుకనంటే యోగా అనేది ఒకప్పుడు మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో మిళితమైపోయి ఉండేది. కాలక్రమేణా మనందరం కూడా దాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని పాత పద్ధతిలో యోగాకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ దాన్ని పరిచయం చేయాలి, అందరికీ కూడా అలవాటు చేయాలి, జీవితంలో రోజువారీ భాగంలో యోగా అనేది ఒక అలవాటుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గత నెల అంటే మే నెల 21 నుంచి కూడా ఈ యోగా ఉత్సవాలు ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 4 రోజులు కంటిన్యూగా ప్రచారం చేయడం, జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా చూసే విధంగా వైజాగ్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం, తద్వారా ప్రజలందరినీ కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యోగా వైపు వచ్చే విధంగా, యోగా వైపు చూసే విధంగా, యోగా అలవాటు చేసుకునే విధంగా వాళ్ళ యొక్క దృష్టిని మలర్చి, దీని అంతటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళంతటా వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా చేయడానికి ఈ యోగాని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా యోగా యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఏకాగ్రత పెంచుకోవడానికి యోగాని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని, దాన్ని మన మేనేజ్మెంట్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా స్టూడెంట్స్కి బోధించాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తే, ప్రపంచం గర్వించే విధంగా భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప ప్రక్రియ యోగా. ఎలాగంటే డిఫరెంట్ యోగా అనేది మిగిలిన అన్ని వ్యవస్థలకి అన్ని రకాల మనిషికి సంబంధించిన ఆలోచనకి యోగాకున్న డిఫరెన్స్ ఏంటంటే వైద్యానికి సంబంధించి కానీ మానసిక ప్రశాంతతకు సంబంధించి సో మెనీ వేస్ ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒక చోట తీసుకొస్తే యోగా అవుతుందన్నమాట. అంటే యోగా ఇచ్చేది అంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఒకే మనిషిలో ఉన్న భిన్న ధ్రువాలన్నింటి కూడా స్పందించే ప్రక్రియ ఒక యోగా మాత్రమే. మనం అల్లోపతి మెడిసిన్ కానీ, ఆయుర్వేద మెడిసిన్ కానీ, లేకపోతే ఒక మెడిటేషన్ కానీ డిఫరెంట్గా చేస్తే అదంతా వేరుగా ఉంటుంది. ఎన్ని కలిపింది ఏంటంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా ప్రతి మనిషి కూడా తనంతట తాను చేయగలిగే ఒకే ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో మరి ప్రపంచంతో భారతదేశంతో గర్వించే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా మన ప్రక్రియ తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన కేజీఆర్ కాలేజీ మన మేనేజ్మెంట్ కానీ మన స్టాఫ్ కానీ అందరూ ఆధ్వర్యంతో
మరి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు విజయ, నేను గైనకాలజిస్ట్ భీమవరం హాస్పిటల్. నేను 2018 నుంచి ఈషా ఫౌండేషన్ ఈషా వాలంటీర్గా ఉన్నాను. 2018లో ఇన్నర్ ఇంజనీరింగ్ ఇనిషియేట్ అయ్యాను సద్గురు గారి ద్వారా. ఆయన చెప్పిన చాలా క్లాసెస్ అన్నీ ఫాలో అవుతాను. ఇది యోగా అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి, వాళ్ళ మానసిక ప్లస్ శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది కాబట్టి అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అని ఒక మంచి ఇనిషియేటివ్తో యోగాంధ్ర స్టార్ట్ అయింది. ఎవ్రీ ల్యూక్ అండ్ కార్నర్లో, ప్రతి విలేజ్లో, గ్రామాల్లో ప్రతి మనిషికి చేరే విధంగా ఈ యోగాంధ్ర కాన్సెప్ట్ అనేది చాలా బాగా తయారు చేశారు. గత 25th మే నుంచి కూడా చాలా బాగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది అన్ని ప్లేసెస్లో. నాకు ఈరోజు మీ అందరినీ ఇలా చూసి కూడా చాలా ఆనందంగా ఉంది. యోగా అంటే మన బాడీని, మైండ్ని ఒక అనుసంధానంలోకి తీసుకురాగలగడం. అలా అయితేనే ఓన్లీ శారీరక ఆరోగ్యమే కాకుండా మన మానసిక ఆనందం, స్టెబిలిటీ, ఎమోషన్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. నా ఎమోషన్స్లో కానీ నేను ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి విధానం కానీ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో అందుకే ఐఎమ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యోగా. నేను ఏరోబిక్స్ అన్నీ చేశాను, కానీ ఐ హ్యావ్ నోన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోగా ఓన్లీ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఇట్. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రాచీనమైన సాంప్రదాయం ఈ యోగా కార్యక్రమం. మరి యోగా వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనిషి ఎప్పుడైనా సరే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా దృఢంగా ఉండగలిగితే అనేక మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆధ్వర్యంలో మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అభినందనీయం. మరి మన అందరం కూడా యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకుందాం. జై హింద్, జై భారత్. పెద్దలందరూ చెప్పినట్లుగా ప్రతిరోజు ఒక గంట సేపు, 24 గంటలు ఒక గంట యోగా కేటాయించుకోవాలి. పతంజలి మహర్షి క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం ఈ యోగా అనే ప్రక్రియను, యోగశాస్త్రాన్ని రచించాడు ఆయన. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని ఆ పతంజలి మహర్షిని నమస్కరిస్తూ ఇవాళ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి యోగా అనేటువంటి ప్రక్రియ భారతదేశం యొక్క పేటెంట్ అని చెప్పాలి. మరి ప్రపంచ దేశాల్లో 196 దేశాల్లో 2014 నవంబర్లో ఈ ఆమోదించడం, జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినంగా 177 దేశాలు, 43 ముస్లిం దేశాలతో కలిపి ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే 21వ తారీఖు ప్రత్యేకత, జూన్ 21వ తారీఖు ఆ రోజు పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి భూగోళం తిరిగే విధానాన్ని బట్టి పగలు ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు యోగా డేగా పెట్టడం కూడా అది చాలా అద్భుతంగా జరిగింది. కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే జేసీ గారు, రాహుల్ కుమార్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ కలిసి ప్రతి చోట వాడలా ప్రతి పల్లెటూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఎనీహౌ ఇవాళ మరి కేజీఆర్ గారు స్టాఫ్ అంతా కూడా, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా వచ్చారు. ప్రిన్సిపాల్, డైరెక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కూడా చేయొచ్చు అని చెప్పేసి చరణ్ గారు, డాక్టర్ విజయ్ గారు చెప్తున్నారు. అంచేత ఈ నెలల నుంచి మేము చూసింది ఏంటంటే ఒక శారీరకంగా మేము తిరుగుతున్నాం అనుకున్నాం తప్ప, కానీ దీంతో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అనుకోలేదు. నేనే అనుకున్న దానికి చాలా గొప్పగా జరుగుతుంది. ఆ శ్వాస అది కూడా ఆ మధ్య కొద్దిగా ఇబ్బంది పడేవాడిని, ఇప్పుడు చాలా ఈజీగా నేను మూమెంట్ అవుతున్నాను. ఈ యోగా వల్లే అయిందని చెప్తున్నాను ప్రత్యేకంగా. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా కొత్త భావనలు నేర్చుకోవడానికి సరైన విధానం చాలా ముఖ్యమని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని తమ్మిరాజు నగర్లో లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ను శనివారం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిరుపమ ప్రారంభించారు. ఆర్డీఓ ప్రవీణ్ మాట్లాడుతూ భారతదేశంలో 900కు పైగా ప్రీ స్కూల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని భీమవరంలో మొదటి బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. డాక్టర్ నిరుపమ మాట్లాడుతూ ప్రీ స్కూల్ విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్య
సౌకర్యవంతమైన సరదాగా ఉండే అభ్యాస వాతావరణం ఉండాలన్నారు. లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ నిర్వాహకులు కీర్తి, లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ భారతదేశంలో 900కు పైగా ప్రీ స్కూల్, 2 తెలుగు రాష్ట్రాల్లో 150 బ్రాంచ్లు, భీమవరంలో మొదటి బ్రాంచ్ను ప్రారంభించామని, పిల్లల సంరక్షణలో లిటిల్ మిలీనియం ముందంజలో ఉందన్నారు. కె సాయిలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. లిటిల్ మిలీనియం స్కూల్ గ్రూప్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా మోర్ దాన్ 700 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ టైం భీమవరంలో మనము స్వాతి గారు, ప్రసన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో లిటిల్ మిలీనియం స్కూల్ వచ్చేసి భీమవరంలో స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది నార్మల్ స్కూల్స్ కంటే వీళ్ళ కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్గా స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్గా పిల్లలకి ఫౌండేషనల్ లెర్నింగ్ ఉంటుంది ఇక్కడ స్కూల్లో. వాళ్ళకు వచ్చేసి అన్ని యాక్టివిటీస్ ద్వారానే నేర్పిస్తారు. బోర్డు కానీ బుక్స్ కానీ యూజ్ చేయరు. ఇంకా ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ, స్టెమ్ ల్యాబ్స్. ఇంకా వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ టార్గెట్స్ గురించి కూడా చిన్నపిల్లలకి ఎన్విరాన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ యూసేజ్, ఇవన్నీ కూడా హైజీన్, సేఫ్టీ, ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ లెర్నింగ్లోనే నేర్పించబోతున్నారు. మనకి లక్ష్మీ ప్రసన్న గారికి అండ్ స్వాతి గారికి ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇంకా బ్రాంచెస్తో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ లిటిల్ మిలీనియం స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా నేను ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్కూల్. ఇలాంటి స్కూల్స్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ 2 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్న కిడ్స్ లెర్నింగ్ త్రూ నేర్చుకుంటే వాళ్ళ కాగ్నిటివ్, బిహేవియరల్ డెవలప్మెంట్ ఇదంతా బాగుంటుంది. ఇక్కడ మరి అంటే ఫార్మల్ ఎడ్యుకేషనే కాకుండా అంటే లైఫ్ స్కిల్స్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇలాంటివి ఉంటాయి. ఇవి డెఫినెట్గా చైల్డ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న మెటీరియల్ కానీ ఇక్కడ అంటే టీచర్స్ అందరూ బాగా ట్రైన్డ్. సో ఇలాంటి లెర్నింగ్ ద్వారా డెఫినెట్గా ఈ చిన్నపిల్లలకి చాలా అంటే వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ ద లిటిల్ మిలీనియం టీమ్. థ్యాంక్ యూ. లిటిల్ మిలీనియం ది ఫస్ట్ బిగ్ స్టెప్ అనేది మేము ఇక్కడ ఆల్రెడీ ఓవరాల్ ఇండియాలో మోర్ దాన్ 150 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. భీమవరంలో ది ఫస్ట్ బ్రాంచ్ పిల్లల కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోసం అండ్ దేర్ ఇమాజినేషన్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేయడం, మోటార్ స్కిల్స్ అన్నిటికి బాగా యూజ్ అవుతుందని చెప్పి మేము టీచర్స్ అందరినీ బాగా వెల్ ట్రైన్ చేసి వీఆర్ టేకింగ్ ఏ స్టెప్. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా బాగా స్కూల్ని రన్ చేసి ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. Good morning to everyone. I am Kirti, Academic Manager of Little Millennium from Hyderabad. I'm here to support Little Millennium Bhimavaram. This is the launch of the center today and we are very happy to be here with our RDO and our Dr. Nirupama Garu. I want to talk about Little Millennium here where we work for the foundational years of the children. We help the children to develop their foundational growth. The age group we are looking at is 2 to 6 years old. 2 to 3 is called as play group, that is developing roots. I would also want to mention the importance of developing roots. They are just coming out of their mother's lap and hitting the floor in the school. So we have named them as developing roots, wherein we are working on their 7 petals: cognitive, fine motor, gross motor, personal awareness, nurturing individual potential. We are also working at their socio-emotional development. I would want to give you a brief about each and every petal what we are working with our children. Not only now, as the child grows, the foundational years are going to help the child to grow. Then comes our SDG, which is very, very important. SDG is nothing but a sustainable developmental goals. So for preschools, we have taken 6 goals and we are working with the child. It's all activity-based learning experiences what we are going to give our child. And I am looking forward from you as parents and from Bhimavaram that Little Millennium is going to rock with your support. Thank you so much for your time. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద బ్లడ్ సెంటర్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు మాట్లాడుతూ మానవాళి జీవనానికి రక్తం యొక్క అవసరం, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ తమ బ్లడ్ బ్యాంక్ నందు తక్కువ ధరకు అందిస్తున్నామని, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన కాపు వనితా క్లబ్ బృందాన్ని అభినందించారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తం ప్రాముఖ్యతను వివరిస్తూ రోడ్ ప్రమాదాలు జరిగిన సమయంలో రక్తదానం వల్ల
ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయని ఇలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వనితా క్లబ్ బృందాన్ని అభినందించారు. క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రూపవాణి మాట్లాడుతూ తాము ఎప్పుడు అడిగినా ఏ గ్రూప్ బ్లడ్ అయినా వెంటనే అందిస్తున్న ఆనంద బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గోరక్ష అధ్యక్షుడు సుంకరదాసు మాట్లాడుతూ కాపు వనితా క్లబ్ వారు ఈ విధంగా రక్తదానం చేయడం సంతోషదాయకమని, తమ సంస్థ తరపున ఏ విధమైన సహాయం కావాలన్నా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి, సెక్రటరీ అమ్ములు, అల్లు వనజాక్షి, సంధ్య, డాక్టర్ రాధిక, డాక్టర్ గోపాలకృష్ణంరాజు, ట్రాఫిక్ ఎస్ఐ గగారిన్, ఏఎస్ఐ దయాళ్, ఆనంద అకౌంట్స్ డిపార్ట్మెంట్ పడవల సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ఛార్జ్ వినోద్, వెలంమణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచ బ్లడ్ డొనేషన్ దినోత్సవంగా భావించి ప్రపంచ దేశాలన్నిటి కూడా ఈ బ్లడ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసుకుని మరి అర్హులైన వారందరికీ, ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, అలాగే ఒక్కోసారి మన ప్రాణపోతానికి మళ్ళీ ఇంకో ప్రాణం పోసేటట్టుగా కావాలి కాబట్టి బ్లడ్ డొనేషన్ చేస్తానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ మరి నిన్నటి రోజు మన 2 రోజుల కిందట అహ్మదాబాద్లో విమానం ప్రమాదం జరిగింది. ఆ జరిగిన రోజున కూడా అహ్మదాబాద్ అంతా సిటీ అంతా ఎమర్జెన్సీగా ప్రకటించి అందరినీ బ్లడ్ డొనేషన్ అడిగారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్షతగాత్రులందరికీ మనం బయట పట్టించాలి, అలాగే బతికించాలనే ఉద్దేశంతో ఈ అంత ఎమర్జెన్సీగా ప్రకటించి మరి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేశారు. అలాగే భీమవరంలో ఆనందరాజ్ ఫౌండేషన్ వారు గత 20 సంవత్సరాలుగా బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇది లాభసాటిగా కాకుండా ఓన్లీ మెయింటెనెన్స్ కోసం కూడా కాకుండా లాస్లోనే నడుపుతున్నాం. ఈ డొనేషన్స్ కూడా ఆనంద గ్రూప్ వారు ఆ లాస్ని భరాయించి మరి బ్లడ్ కలెక్షన్ చేసి అందరికి ఇస్తున్నాం. సుమారు మా అప్లై చెప్పినట్టుగా 40 మందికి తలాసిమియా మేము బ్లడ్ ఇస్తున్నాం. అందరూ భీమవరంలో ఎవరో ఇవ్వట్లేదు. అటువంటి దాని కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి బ్లడ్ని అందరికీ ఈ తలాసిమియా పిల్లలందరికీ కూడా డొనేట్ చేయడం జరుగుతున్నది. దీనికి తగ్గట్టుగా మరి మా బ్లడ్ డొనేషన్ ముందుకు వస్తే అలాంటి 40 మంది పిల్లలకు కూడా మరి బ్లడ్ దొరుకుతుంది. జూన్ 14 బ్లడ్ బ్యాంక్ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. బ్లడ్ డొనేషన్ అన్నది ఒక చక్కటి అవకాశం. ఇంకొక అవసరంలో ఉన్న ప్రాణికి ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల వాళ్ళు తిరిగి ఒక జీవితం నడుపుకోవటానికి వీలుగా ఉంది. ఇచ్చినందువల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, కొత్త రక్తం తయారవుతుంది. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మన శరీరంలో తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వటం వల్ల అవతల ఒక జీవికి ప్రాణం ఇచ్చినట్టు ఉంటుంది, వీళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. అది ఈరోజు అందరూ కూడా అది అవేర్నెస్. బ్లడ్ ఈజ్ ఏ ఎసెన్షియల్ థింగ్ ఫర్ ది నీడీ, ఫర్ ది అంటే అవేర్నెస్ ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ అవ్వాలి, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచే ఫస్ట్ స్టార్ట్ అవ్వాలండి. అటువంటి ఈ రోజుల్లో బ్లడ్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మేము ముందుకు వచ్చి మేము సహాయపడతాం తోటి వ్యక్తులకని బ్లడ్ ఇవ్వాలని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నేనే ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంతమందో పేషెంట్లు పంపించాను. ప్రతిసారి కూడా ఫోన్ చేసి పంపించగానే మీరు పంపించండి మేడం, మేము బ్లడ్ ఇస్తూ ఉంటారండి. డబ్బుల గురించి కానీ లేకపోతే ఇంకో పేషెంట్ బ్లడ్ ఇవ్వాలని కానీ ఎప్పుడూ ఆలోచించలేదు. అటువంటి ఉద్దేశం అంత మంచిగా వీళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ భీమవరంలో ఆనంద గురు ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. చాలా తక్కువ రేట్లకి. బయట గవర్నమెంట్ రేట్ 1500 ఉంటే ఇక్కడ 750కి చేస్తున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా చాలా అనేకమైనవి ఉన్నాయి ఆనంద గ్రూప్ పేరు మీద. వీళ్ళు ప్రజలకు చాలా మంచి చేస్తున్నారు, చాలా ఉపయోగకరం. ఇది అందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓకేనండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా మన కాపు వనితా క్లబ్ వారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అందులో మన ప్రెసిడెంట్ వాణి గారు, రూపవాణి గారు వీళ్ళందరూ కలిసి రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళే రక్తదానం చేయకుండా మాలాంటి వాళ్ళని చాలామందిని రక్తదానం చేయండి అని ఒక 4-5 రోజుల నుంచి అడగడం అయితే జరిగింది. అది నిజంగా గొప్ప విషయం. నిజంగా రక్తదానం చేయడం వల్ల చాలామంది ప్రాణాలని కాపాడడానికి మనం అందరం కృషి చేస్తున్న అవుతాము. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే కాపు వనిత క్లబ్ వారిని కూడా మేము అందరం మా గో సంరక్షణ తరపున అభినందిస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలని చెప్పి చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
భీమవరం ఉండి రోడ్లోని టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్ జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం నందు సరికొత్త అప్డేట్స్ ఫీచర్స్ తో వచ్చిన టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ కారును భీమవరం కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం మాధవరావు, ప్రీమియం కస్టమర్ దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, హరికుమార్ రాజు, హెచ్డిఎఫ్సి మహేష్, జాస్పర్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ డి ఉదయ్ భాస్కర్ సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశారు. జాస్పర్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ వెహికల్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ తో లభిస్తుందని, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో లభిస్తుందన్నారు. పెట్రోల్ వెహికల్ ప్రారంభ ధర 6,89,000 నుండి, డీజిల్ వెహికల్ ప్రారంభ ధర 8,99,000 నుండి లభిస్తుందన్నారు. ఇందులో సరికొత్తగా స్టాండర్డ్ వేరియంట్ నుండి అన్ని పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఈడీ ల్యాంప్స్, న్యూ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుందని చెప్పారు. తదుపరి వేరియంట్లో 360 కెమెరా ఇంకా మరెన్నో ఫీచర్స్ వస్తుందని అన్నారు. టాటా ఆల్ట్రోస్ తరపున, అదేవిధంగా కెనరా బ్యాంక్ భీమవరం రీజనల్ ఆఫీస్ తరపున, మా బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ తరపున మా వెహికల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెరీ కాంపిటేటివ్ రేట్ అండి. వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.80 నుంచి స్టార్ట్ అవుతుంది. వితిన్ 1 అవర్లో మేము శాంక్షన్ ఇస్తాము. హజల్ ఫ్రీ, మీకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము ఫైనాన్స్ అనేది చేయగలుగుతాము. ఇదే కాకుండా హౌసింగ్ లోన్లు కూడా చాలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, బిలో 80% లోపల వస్తుంది. ఇవన్నీ కూడా సివిల్ ఆధార్ బేసేసుకొని ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మా జిఎం గారికి ప్రత్యేకించి ఆల్ట్రోస్ తరపున. ఈరోజు ఆల్ట్రోస్ లేటెస్ట్ వెర్షన్ పండగకి విచ్చేసిన టాటా కుటుంబ సభ్యులందరికీ జాస్పర్ యాజమాన్యం తరపున సుస్వాగతం పలుకుతున్నామండి. మనం తల్లిదండ్రులను ఎంతలా ప్రేమిస్తున్నామో, తల్లిదండ్రుల దగ్గర మనం ఎంత వినయంగా ఉన్నామో, తల్లిదండ్రుల మన దగ్గర మనం ఎంత ఉన్నత విద్యకి వెళ్ళామో, ఎలాగైతే మనం మర్చిపోమో, మన దేశ ప్రొడక్ట్ టాటానే ఎందుకు వాడాలి అంటే, ఇది మన తల్లిదండ్రుల తర్వాత మనకి కారుల్లో మనకి మాతృ సంస్థ. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి. అలాగే రతన్ టాటా గారు భౌతికంగా మన దగ్గర లేరు, కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల నుంచి మనం చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన దేశ ప్రోడక్ట్ని మనం సపోర్ట్ చేసుకుంటే ఆదాయం మనకే వస్తుంది, అది మన గవర్నమెంట్కి వస్తుంది. తద్వారా మనందరికీ కూడా చిన్న చిత్తగా రోడ్డు డెవలప్మెంట్ కార్యక్రమాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగపడుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. రతన్ టాటా గారు ఎంతో విజన్తో ఆయనకు వచ్చిన ప్రతి రూపాయిలోనే 65 పైసలు 70 పైసలు ఈ దేశం కోసం ఖర్చు పెట్టారు. ఆయన ఆస్తి చూసుకోలేదు. ఆయన ఆస్తి చూసుకుంటే ప్రపంచం అపర కుబేరులో ఆయన 1-2 స్థానాల్లో ఉండాల్సిన వ్యక్తి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకంటూ మన టాటా కార్ని మన గుండెల్లో దాచుకుందాం, బాయ్ బాయ్ బీవైడీకి చెప్దామండి. ఇది రెండో విషయం. ముందు మన స్వదేశీ కంపెనీని మనం చూసుకుందాం. ఈవీ సెగ్మెంట్లో 1000 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు ఉంటే రతన్ టాటా గారు ఈ కారే వాడాలి. 7 లక్షల్లో కారు ఉంది, 22-23 లక్షల్లో కారు ఉందండి. ఈరోజు వచ్చిందండి. అంటే తీసుకున్న వాళ్ళని కూడా కంపెనీ మర్చిపోలేదు. 45 కిలోవాట్ నుంచి ఇక్కడ ఎంతమంది కరువు కస్టమర్లు ఉన్నారో, నెక్సాన్ 45 తీసుకున్న కస్టమర్లు పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి పరిణామం అండి ఇది. మా సరికొత్త టాటా ఆల్ట్రోజ్ న్యూ వెర్షన్ లాంచింగ్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. ఈ వెహికల్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ వెర్షన్లో లభ్యమవుతుంది. ఇది వచ్చేసరికి బేసిక్ ప్రైస్ 6.69 లక్షల, అంటే 6.89 lakhsగా ఉంది. 6,90,000 ప్రారంభ ధరగా ఉందండి. డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 8,89,000, 8,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. దీంట్లో ఏంటంటే సరికొత్తగా ఇప్పుడున్న ఫీచర్స్ కాకుండా ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 6 ఎయిర్ బ్యాగ్స్. అంటే ప్రీమియం వెహికల్స్లో మాత్రమే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. టాటా మోటార్స్ ఏంటంటే ఈ వెహికల్ అంటే 6,89,000 ప్రైస్లో కూడా ఇంక్లూడింగ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ 360 degrees కెమెరా, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 90 degrees డోర్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారండి. అత్యధికంగా డీజిల్లో 25 km/L మైలేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు సార్. ఇది వెహికల్ చాలా బాగుంటుంది. మీ అందరూ సపోర్ట్ చేసి దీనికి. అండ్ దీంట్లో ఏంటంటే మీకు పెట్రోల్ ఆప్షన్ ఉంటుందండి, పెట్రోల్ కమ్ సిఎన్జీ ఉంటుందండి, అండ్ నెక్స్ట్ డీజిల్ వేరియంట్ కూడా ఉందండి. ఇండియాలో ఏకైక డీజిల్ ఉన్న హ్యాచ్ బ్యాక్ అండి మన టాటా ఆల్టోస్ అండి.
అండ్ సేఫ్టీ పరంగా మనం చూసుకున్నప్పటికీ గ్లోబల్ ఎన్కాప్ అండ్ భారత్ ఎన్కాప్లో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ పొందిన వెహికల్ మన ఆల్ట్రోజ్ అండి. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన చినిమిల్లి వెంకటరాయుడును వీరవాసరం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణ, నాయకులు నాగరాజు, శ్రీనివాసరాజు, కాండ్రేగుల శ్రీను, నేతల సుందర్రాజు, పీవీడీ ప్రసాద్, గోడి షణ్ముఖరావు, మానుకొండ ప్రదీప్లు మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చినిమిల్లి వెంకటరాయుడుతో కలిసి పనిచేస్తామని అన్నారు. వెంకటరాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సూపర్ 6 పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలనాగరాజు, వీరవల్లి ప్రదీప్, కడలి శ్రీరాములు, భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, కోడే శ్రీను, తంగళ్ల బాబు, కరీముల్లా బాషా తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం నుంచి వచ్చినటువంటి నాయకులు, వీరవాసరం మండలం అంటేనే కొంచెం రాజకీయంగా చైతన్యం, అది ఓ సీక్రెటే కాదు, నియోజకవర్గంలే కాదు, జిల్లా మొత్తం మీద ఇవాళ 7 నియోజకవర్గాలు ఉంటే 7, 3, 21 మండలాలు ఉంటే చైతన్యమైన మండలం ఇదే అంటే వీరవాసరం మండలం ఉంటుందని చెప్పక తప్పదు. రాజకీయంగా ప్రతి కూడా రాజకీయం కూడా దాదాపు గతంలో కూడా లెక్కేసుకున్నా కూడా ఏదైనా ఉద్యమం పుట్టినా వీరవాసరం మండలంలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక యజ్ఞం లాంటిది. ఏంటంటే ఒక మనిషిని నియమించారు అంటే అతన్ని ముందు వెనక అతని చరిత్ర ఏంటి ఎన్ని ఫిల్టర్ చేసిన తర్వాతే ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయిస్తుంది. అయితే మీరందరూ కూడా మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మనం ఈ యొక్క నియోజకవర్గాన్ని మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కన్నా మంచి మెజార్టీతో తీసుకొచ్చి ఒక కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం పేరు చేసుకుంటాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. చిరకాల మిత్రుడు, స్నేహశీలి, నిగర్వి అయిన వెంకటరాయుడు గారిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. పార్టీ అంటే కమిట్మెంట్తో, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి వెంకటరాయుడు గారు. ఏ పని చెప్పినా ఆ పని సిన్సియర్గా చేసే మనస్తత్వం అయింది. ఆయన చేయడమే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అలా చేయాలని చెప్పి ప్రోత్సహించే వ్యక్తి అయినా అటువంటి లీడర్షిప్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలపడి రాబోయే ఎలక్షన్లో విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొత్తగా భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి చినిమిల్లి వెంకటరాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అయితే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే సేవాదళ అనేది ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఆయన చేయించి, ఎందుకంటే నేను పాల్గొల్ కాన్స్టిట్యున్సీ చూస్తున్న టైంలో అక్కడ ఏది మీటింగ్ పెట్టినా 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఆయన ఏ మీటింగ్ పెట్టినా కూడా చాలా క్రమశిక్షణతోటి, క్రమబద్ధతతోటి మీటింగ్ పెట్టి సేవాదళ అనే దానికి ఒక పేరుని, ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన రాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడ మనకి ఇన్ఛార్జిగా రావడం అనేది హర్షణీయం. నాకు బాగా పరిచయస్తులు ఈ నియోజకవర్గానికి మంచి కొత్త ఊపిరి తీసుకొస్తారని మేము భగవంతుని కోరుకుంటూ ఈయన గురించి మేము కష్టపడి నెగ్గించుకుంటామని నా యొక్క కోరిక. ఈరోజు మనకి చినమేల రాయుడు గారికి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం వల్ల ఒక పండగ వాతావరణం కింద నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన దగ్గర ఆ సత్తా ఉందని చెప్పి మేమందరం కూడా, ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఆయన ఆప్యాయంగా పలకరించుకుని వాళ్ళకి ఇలా హత్తుకుని ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ రోల్ పోషించి మనం అందరం కూడా చినమేల రాయుడు గారి వెనకాలండి పార్టీని మన భీమవరం నియోజకవర్గంలో మళ్ళీ మన జెండాని ఎగరవేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. వీరవాసరం మండలం వల్ల ముందు పనిచేస్తారు. మరి అలాగే భీమవరం జనం కూడా మరి మీరు ఎక్కువగా మీ వెనకాల తిప్పి మరి మీకు ఎలా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో నగదు ఖాయం. ఎంచేతంటే ఇవాళ వాళ్ళంతా గాలి వచ్చేసింది. ఆ సేజపల్లికి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని అవకాశం ఇచ్చినటువంటి చినిమిల్లి వెంకటరాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇవాళ పార్టీ అధికారంలో లేదు అయినా సరే నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
మళ్ళీ మన తిరిగి అధికారంలో రావడం ఖాయం. మళ్ళీ రాగానే ఇవాళ అధికారంలో రావడం ఖాయం. అలాగే చిన్న రాగానే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా ఈ 4 సంవత్సరాలు కూడా మీ అన్నంట ఉండి మా వీరవసరమాల నుంచి మేము అందరం కూడా మీ వెనకాల ఉండి ప్రతి పార్టీ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొని కృషి చేస్తామని. పార్టీ సీనియర్ నాయకుల్ని ఎన్నుకొని పార్టీ అట్టడి వర్గం ఉన్నప్పుడు ఈరోజు ఈ స్థితికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిరిమేల రాయుడు గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం శుభదాయకం. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు 2వ శనివారం పౌష్టికాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు విచ్చేసి మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే మందులతో పాటు దాతలు స్వచ్ఛంద సంస్థలు అందించే పౌష్టికాహారం ఎంతో మేలు చేస్తుందని, క్రమం తప్పకుండా ప్రతి నెల సంస్థ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, కార్యక్రమానికి సహకరిస్తున్న సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. సంస్థ నూతన కార్యవర్గ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ లోక్ సత్తా నాయకులు అల్లూరి సీతారామరాజు సౌజన్యంతో 30 మందికి పౌష్టికాహారంగా 8 రకాల పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ అందించామని, రిటైర్డ్ ప్రిన్సిపల్ అల్లూరి నరసింహరాజు సౌజన్యంతో భోజనం ప్యాకెట్లు, సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు సౌజన్యంతో ట్రాన్స్పోర్ట్ మనీ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, డైరెక్టర్లు చేకూరి ఝాన్సీ లక్ష్మి, చాన్ బాషా, వైఆర్జీ కేర్ రాజీ, కమజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మందులు తీసుకోవడానికి వచ్చిన ఈ 30 మంది పిల్లలకి 2 సంవత్సరాల నుంచి మేము పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినందుకు గాను ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాం. ఇదే మాదిరికి ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పి చేయగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ మందులు జాగ్రత్తగా వాడి బాగా చదువుకొని బాగా అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఒకే విషయం మీకు చెప్పాలి. జనరల్గా హెచ్ఐవి పాజిటివ్ అనగానే మనలో ఆందోళన, భయం పెరుగుతుంది. మర్చిపోండి అది. ఎందుకంటే హెచ్ని మీరు కన్వర్ట్ చేసుకోండి. ఏ విధంగాని హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా మీరు ఉండండి. తర్వాత 2వ అక్షరం అయి మీ ఇంటిగ్రిటీ, వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. అంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి అంటే నిరంతర సాధన చేయాలి. మీరు బాగా కష్టపడి చదవండి. కష్టపడి చదివితే మీకు 3వ అక్షరం ఏంటమ్మా? వి. వి అంటే వైరస్ కాదమ్మా. మీరు బాగా గుర్తుంచుకోండి. విక్టరీ. మీరు సరిగ్గా ప్రతి 2 సంవత్సరాల నుంచి దిగ్గజం నడుస్తుందంటే ముఖ్యంగా దాతలు వారి సేవల్ని మనం మరువలేరు. దాతలు ఇవ్వబట్టే మీ అందరికీ సహకరించబట్టి మీ అందరికీ ఫుడ్ అయితే రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫుడ్ని మీరు ఉపయోగించుకొని నమస్కారం. అలాగే ఏఆర్టీ సెంటర్ సంబంధించినటువంటి ఈరోజు పౌష్టికాహారం తీసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మీరు చదువు కావాల్సినటువంటి మరి ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే తప్పనిసరిగా మనమంతా భీమవరం శాఖకి తెలియజేసినట్టయితే మీకు కావాల్సినటువంటి విద్యా సంబంధమైనటువంటి సహకారం మేము అందజేస్తాం. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలకి ఆహారం ఇవ్వాలనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మందులు వాడుతున్నారు కానీ సరైన ఆహారం తీసుకుంటున్నారు లేదో మాకు తెలియదు. కానీ మొదట్లో మేమే ఇచ్చేవాళ్ళం డాక్టర్స్. కానీ తర్వాత మాకు మానవత అనేటువంటి సంస్థ వచ్చి మనం ఆదుకోవడం వల్ల మీకు ఈ ఆహారం ఇవ్వగలుగుతున్నాం. మీరు ఇచ్చే ఆహారం కూడా చాలా రుచికరంగాను బలవంతంగాను ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకుంటూ మందులు వాడుతూ ఆరోగ్యం క్రమంగా బాగు చేసుకుని మామూలు పర్సన్స్ అయిపోవాలి. మానవతా సేవలు ఆహ్వానిస్తున్నాం. మనం గత 2 సంవత్సరాలుగా మనం రెగ్యులర్గా ప్రతి నెల 2వ శనివారం మనం ఈ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం మన మానవతా భీమవరం శాఖ తరఫున అందజేస్తున్నాం. ఇంకా 2వ శనివారం మనకి ప్రభుత్వ తరఫున వైద్యులు వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి
ఆ మెడిసిన్స్ కోసం కావాల్సిన ఆహారాలు పౌష్టికాహారాన్ని మానవతా తరఫున మనం అందజేయడం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్న మా శాఖ సభ్యులందరికీ కూడా మేము హృదయపూర్వక హెచ్ఐవి బారిన పడినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ పెద్దలకి ఈ నెల 2వ శనివారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్ నందు వాళ్ళు ప్రభుత్వం అందించేటువంటి మందులతో పాటు మరి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడం కోసం ఈ ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే నిత్యావసర సరుకులు అనేది ప్రతి నెలా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల లోక్సత్తా నాయకులు అల్లూరు సీతారామరాజు గారి సౌజన్యంతో 30 మందికి కూడా ఈ న్యూట్రిషన్ సరుకులు అనేది అందించడం జరుగుతుంది. అలాగే వారికి మధ్యాహ్నం ఫుడ్ ప్యాకెట్లు ప్రతి నెలా కూడా ఇస్తాం. ఈరోజు అల్లూరు నరసింహరాజు గారు మా డైరెక్టర్, అలాగే ఈరోజు మా నూతన కమిటీ వచ్చిన తర్వాత మరి మొదటి కార్యక్రమం ఈ శనివారం నాడు మరొకసారి నూతన కమిటీ కూడా మరి ఈది ఫౌండేషన్ సభ్యులు ఈది రాజశేఖర్ జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ఈది రవికుమార్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరులోని జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం వృద్ధాశ్రమంలో 80 మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కె రవికుమార్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను హంగులు ఆర్భాటాలతో కాకుండా ఇటువంటి ఆశ్రమాల్లో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేటి లాజర్, వర్ధనపు మోషే, సాయి ఫ్రెండ్స్, యువరాజు ఫ్రెండ్స్, చిరు ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి మాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంకల్పం, ధైర్యం ఈ రెండు కత్తి కన్నా పదునైనవి, తుపాకీ కంటే గట్టివి. అంత శక్తివంతమైన ఆయుధాలు ఈ రెండు. జనరల్గా కత్తి లేదా తుపాకీ ఇటువంటి ఆయుధాలు అని అనుకుంటారు, కానే కాదు. సంకల్పం, ధైర్యం ఉన్నాయి ఈ రెండు ప్రతి మనిషిలోనూ. అటు కొనక్కర్లా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ప్రతి వ్యక్తి అనుకుంటే, ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా అధిగమించవచ్చు. అటువంటి సంకల్ప బలంతో మేము ఈ ధైర్యంతో భీమవరం వృద్ధులాశ్రమం అనే పేరుతోటి మేము ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేసాం 13 సంవత్సరాల క్రితం. మా దగ్గర కూడా తగినంత ఆర్థిక స్తోమత లేకపోతే ఇటువంటి కూడా ఏమీ లేవు. సంకల్పం, ధైర్యంతో మేము ఇలా స్టార్ట్ చేసాం. ఇవాళ 50 మందికి భోజనాది కార్యక్రమాలన్నీ మేము ప్రతిరోజు మేము ఇట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలా అని మేము బిగ్ షాట్లు ఏమీ కాదండి. మేము ఒక 20,000 30,000 జీతం వస్తే బతుకుదాం అనుకున్న కామన్ మ్యాన్, సాధారణ మధ్య తరగతి కంటే దిగువ స్థాయికి చెందిన మనుషులం. ఇవాళ ఈ సేవా కార్యక్రమాలు ఈ రోజు రోజుకి మానవ విలువలు తరిగిపోతూ ఉన్నాయి. ఇంతమంది వాళ్ళ ఆశ్రమంలో చేరుతున్నారని అంటే వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలే వాళ్ళని చూట్ల. అటువంటి విలువలు నశించిపోతున్న ఈ సమయంలో ఈది ఫౌండేషన్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. చిన్న విషయం అయింది అసలు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటాయి. ఇవాళ వీడు భోజనాది కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మన మధ్యలో ఏర్పాటు చేశారు. భోజనం అనే కాన్సెప్ట్లో దాన్ని ఎప్పుడూ చూడకూడదు, దాని వెనకాల స్ఫూర్తి ఉందో చూశారు, చాలా వాల్యుబుల్. ఈరోజు ఈది ఫౌండేషన్ తరపున మా తమ్ముడు ఈది శేఖర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ఆశ్రమంలో వీళ్ళందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మా తమ్ముడు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి సేవా కార్యక్రమం మరి ముందు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు ఈది రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భీమవరం రుద్ర ఆశ్రయం ఇక్కడ తాడేరు రూరల్ మండలంలో ఉన్న ఇక్కడ వృద్ధాశ్రయంలో అన్నదానం కన్నా కార్యక్రమం చేయడానికి ఈరోజు రవాణా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేమందరం కూడా స్ఫూర్తితో ప్రతి చోట అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నా బర్త్డే ద్వారా ఇక్కడ జరపడం జరుగుతుంది. రేపన్న రోజు స్కూళ్ళు రన్ అయినాయి కాబట్టి బుక్స్ అటువంటి పంపిణీ చేయడానికి ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా విశాఖలో యోగాంధ్ర 2025 విజయవంతం చేయాలి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అనేకసార్లు రక్తదానం చేసిన రక్తదాతలను సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆనంద బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం. ఏలూరులోని నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి సంయుక్త మీనన్. భీమవరంలో వారాహి జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.